హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. మరో మంచి బ్యూటిఫుల్ శారీ టజిల్స్ వేయించుకోవడానికి రెడీ అయిపోయింది. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ. సో నేను ఇక్కడ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో టజిల్స్ రెడీ చేసేసాను. అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి లీఫ్ షేప్ బీడ్, నెక్స్ట్ ఎలిఫెంట్. శారీ అంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. సో టజిల్స్కి కూడా ఎలిఫెంట్స్ యూస్ చేస్తే మ్యాచ్ అయినట్టు ఉంటుందని నేను ఎలిఫెంట్స్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ చిన్న గోల్డ్ బీడ్, ఈ 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ టజిల్స్ యూస్ చేసి ఎలా డిజైన్ ఫినిష్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసేయండి. అండ్ దానికన్నా ముందు టజిల్ ఎలా వేయాలో చూపించాలి కదా మీకు. సో నేను ఇప్పుడు ఫస్ట్ టజిల్ స్టార్ట్ చేసేస్తున్నాను. థ్రెడ్స్ 2 బ్లూ కలర్ థ్రెడ్స్ తీసుకున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా 2 థ్రెడ్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇట్లా రోల్ చేసుకోవడానికి మనకి సింప్లిఫై అయిపోతుంది కాబట్టి ఇట్లా రోల్ చేసుకుంటూ, ఇప్పుడు మనం 200 రోల్స్ చేయాలనుకోండి సింగిల్ థ్రెడ్తో, ఇలా డబల్ థ్రెడ్ తీసుకుంటే 100 టైమ్స్ రోల్ చేస్తే సరిపోతుంది. మనకి వర్క్ తేలిగ్గా అయిపోతుంది, టజిల్స్ ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇలా అన్నమాట. నేను ఇలా రోల్ చేసుకుంటున్నాను, తెలుస్తుంది కదా. ఇట్లా స్టార్టింగ్ థ్రెడ్ ఇక్కడ పట్టేసుకొని తర్వాత రోల్ చేయడం స్టార్ట్ చేస్తే థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా నేను 150 టైమ్స్ రోల్ చేసుకుంటున్నాను. ఇలా 150 రోల్స్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేసేసుకొని ఫింగర్స్ నుంచి నేను చూపిస్తున్న విధంగా, కొంచెం అలవాటు లేని వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అలవాటు అయిపోతే చాలా ఈజీ అండ్ సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి జరీ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని నాట్స్ వేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. థ్రెడ్స్ కొంచెం అటు ఇటుగా అవకతవకలుగా ఉన్నా కానీ ఇలా డ్రాగ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టజిల్ వేయటం వచ్చేస్తే డిజైన్స్ ఎన్నైనా ట్రై చేసుకోవచ్చండి. ఫస్ట్ బేసిక్ థింగ్ అయితే టజిల్ వేసుకోవడమే. ఆ టజిల్ వేసుకోవడం కూడా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. ఇలాగే వేయాలని కూడా లేదు, వేరే వేరే వెరైటీస్గా కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు అయిపోయింది. అండ్ ఇలా వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. సో నాకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు కాబట్టి నేను ఇలాగే వేసుకుంటున్నాను. నాట్ వేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ కట్ చేసేస్తే టజిల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన దాన్ని చూస్తున్నారు కదా, అనీవెన్గా ఉన్నాయి. ఈ అనీవెన్ ఎడ్జెస్ అన్ని నీట్గా ట్రిమ్ చేసుకుంటే టజిల్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఓకే, టజిల్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ప్రతి 1 ఇంచ్కి మార్కింగ్స్ చేసుకున్నాను. అండ్ ఆ మార్కింగ్స్ దగ్గర ఫస్ట్ మార్కింగ్కి నాట్ వేసేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ బీడ్, ఎలిఫెంట్ అండ్ మనం రెడీ చేసుకున్న టజిల్ 3 ఎక్కించుకొని అర్థమైంది కదా. ఫస్ట్ గోల్డ్ బీడ్, ఎలిఫెంట్ అండ్ టజిల్ నీడిల్కి ఎక్కించుకొని రివర్స్లో ఎలిఫెంట్ అండ్ గోల్డ్ బీడ్లోంచి బయటికి తీసుకొచ్చేసేయాలి. నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను.
మీరు కూడా మీ శారీస్కి ఇలాంటి డిజైన్స్ వేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వెరీ సింపుల్ డిజైన్స్ వేస్తాను అండ్ చాలా గ్రాండ్ డిజైన్స్ కూడా వేస్తాను. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ చేయండి. మీ శారీస్ని సెండ్ చేస్తే తప్పకుండా మీరు సాటిస్ఫై అయ్యేటట్టు డిజైన్స్ వేసి పంపిస్తాం. ఇప్పుడు మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, లీఫ్ షేప్ బీడ్ చూపించాను కదా ఇందాక, ఆ లీఫ్ షేప్ బీడ్ ఎక్కించుకోవాలి. రివర్స్లో గోల్డ్ బీడ్లోంచి ఇలా తీసుకొచ్చిన తర్వాత కొంచెం లూజ్ ఉంటే లీఫ్ స్టిఫ్గా నుంచకుండా హ్యాంగ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు ఊగుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం మరీ లూజ్గా వేసేయద్దు. ఇలా ఇక్కడ 2 knots వేసుకొని మళ్ళీ 1 inch మార్కింగ్ దగ్గరికి ఇట్లా నీడిల్ దించుకుంటే మనకి నాట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. 2 knots వేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, ఒక ఎలిఫెంట్, ఒక బ్లూ కలర్ టజిల్ ఎక్కించుకొని చూస్తున్నారు కదా ఎలా రివర్స్ చేశానో. బాగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను, నీట్గా క్లియర్గా అర్థమవుతుందని మీకు. ఇక్కడ నాట్ ఎలా వేస్తున్నానో కూడా గమనించండి. ఇది 2 knots వేసుకొని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేయాలి. అండ్ డిజైన్ ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో చూసేసేయండి. మీకు కూడా ఈ డిజైన్ నచ్చినట్లయితే మీరు కూడా మీ శారీస్కి ట్రై చేసేయండి. అండ్ మీ శారీస్ అవుట్లుక్ ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్.